Hello, dear students, welcome all. Welcome back to Hyderabad IAS Academy. And first of all, రేపు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 జరుగుతోంది. అందరూ జెన్యున్గా సీరియస్గా ఉండే క్యాండిడేట్స్ అయినా ఎవరికైనా కొన్ని కామన్ ఫియర్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్కి ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, ఎలా వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసి ఉండొచ్చు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుతారు, అవి మీకు అర్థమవుతాయి. బట్ అయినప్పటికీ కూడా ఇన్ ఆర్డర్ టు మేక్ షూర్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి మీ ఫ్రెండ్స్కి లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళకి అడుగుతారు. ఒక మార్నింగ్ నుంచి కూడా ఒక మల్టిపుల్ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాను. ఐఎమ్ ఫస్ట్ టైం కమింగ్ టు హైదరాబాద్, ఇక్కడ సెంటర్ పెట్టి రాస్తున్నాను, సో ఏం చేయాలి అని చెప్పి. సో సింపుల్గా క్రిస్ప్గా ఏం చేయాలి, ఏం చేయకూడదు చాలా చాలా క్లియర్గా చెప్తున్నాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి తీసుకువెళ్ళాల్సినవి ఒకటి అడ్మిట్ కార్డ్. మీరు ఏదైతే ఆన్లైన్లో ఈ అడ్మిట్ కార్డ్ వచ్చింది కదా, సో ఆ అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ వీలవుతే దాన్ని కలర్ దాంట్లో తీసుకెళ్ళండి, లేజర్ ప్రింట్తో తీస్తుంది. నాన్ కలర్ ఆల్సో బ్లాక్ అండ్ వైట్ కూడా ఓకే, 100% ఓకే, వీలవుతే అని చెప్పాను. దాంతోపాటు అడ్మిట్ కార్డ్తో పాటు ఒక ఐడెంటిటీ కార్డ్. సో గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసిన ఐడెంటిటీ కార్డ్ మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది చూడండి. ఐడెంటిటీ కార్డుకి సంబంధించి సో మీరు ఆధార్ కార్డ్ అయినా తీసుకెళ్ళొచ్చు, పాన్ కార్డ్ అయినా తీసుకెళ్ళొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయినా తీసుకోవచ్చు, ఎనీథింగ్ వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్. ఇది సెకండ్ థింగ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంతమంది ఈ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉందో, ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని జిరాక్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు జిరాక్స్ తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ పడేస్తారు. ఒరిజినల్ ఐడి కార్డ్ మాత్రమే. ఆ ఒరిజినల్ ఐడి కార్డు కూడా ఏదంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక ఐడి కార్డ్ అడుగుతారు. ఆ ఐడి కార్డులో ఒక రోల్ నంబర్ లేకపోతే ఒక కోడ్ అడుగుతారు, ఒక నంబర్, యూనిక్ ఐడి కార్డ్ అంటే నంబర్ ఉంటుంది కదా. డ్రైవింగ్ లైసెన్స్కి ఒక నంబర్ ఉంటుంది, ఓటర్ ఐడికి ఒక నంబర్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎంటర్ చేసి ఉంటాం అప్లికేషన్ టైంలో. సో అదే ఐడి కార్డ్, ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళండి. సో టోటల్గా అడ్మిట్ కార్డ్, ఐడి కార్డ్ పైన క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే. బ్లాక్ బాల్ పాయింట్ పెన్, కొంతమంది బ్లూ బాల్ పాయింట్ పెన్ కూడా తీసుకెళ్తారు. జనరల్గా బాల్ పాయింట్ పెన్ ఉంటే సరిపోతుంది కదా అని, బట్ మళ్ళీ చెప్తున్నాను, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే. అండ్ దీంతోపాటు ఎవరి ఫోటో అయితే క్లారిటీగా లేదో, బ్లర్ వచ్చిందో, ఎవరిది ఫోటో అయితే రాలేదో వాళ్ళు ఒక 2 కాపీస్ ఆఫ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళండి. సో దాంట్లో మీ పేరు అండ్ డేట్ ఉండాలి దానిపైన. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటున్నాను, మీకు చెప్తున్నాను క్లియర్గా. మీకు ఇక్కడ చూస్తే అండ్ దీంతోపాటు వాచ్, ఎటువంటి స్మార్ట్ వాచెస్ అలవ్ లేదు. నార్మల్ అనలాగ్ వాచ్ ఉంటుంది కదా, వాచ్ తీసుకెళ్ళొచ్చు, నో వరీస్. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్ అబౌట్ టైం. ప్రతి క్షణం నిమిషం కూడా చూసుకుంటాం, ముఖ్యంగా సీసాట్లో. సో మీరు అనలాగ్ అంటే నార్మల్ డయల్స్ ఉన్న వాచ్ ఉంటుంది కదా, ఆ వాచ్ని క్యారీ చేయొచ్చు. కానీ స్మార్ట్ వాచెస్ మాత్రం అలవ్ లేదు. సో అదే మీకు ఇక్కడ మార్క్ చేశాను చూడండి. మొబైల్ ఫోన్స్ కానీ, పెన్ డ్రైవ్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, కొన్నిసార్లు బ్లూటూత్ అందరికీ అలవాటు అయిపోయింది. సో చిన్న ఇయర్ బడ్స్ కానీ, సో ఇవి మనకు తెలియకుండా పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్స్ ఇట్లాంటివి తీసుకెళ్తాం. జాగ్రత్తగా ఏవి కూడా తీసుకెళ్ళకండి. ఇక్కడ అదే చెప్తున్నారు, ఏది కూడా తీసుకెళ్లరు అని చెప్పి. అండ్ నెక్స్ట్ చూడండి, సింపుల్ వ్రిస్ట్ వాచ్ by the candidates is allowed. However, use of watches fitted with any special accessory might be used communication device or smartwatch is strictly not allowed. Next, baggages. ఇది అందరికీ తెలిసిందే, బ్యాగ్స్ తీసుకెళ్ళొచ్చా, మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము అఫీషియల్గా ఎటువంటి యాక్షన్ అంటే ప్రొవిజన్స్ కల్పించలేదు, దానికి మీరే బాధ్యులు అని చెప్పారు. సో మేబీ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో వాటిని స్టోర్ చేసుకోవడానికి ప్రొవిజన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు చూస్తూ ఉంటే సో విత్ చూడండి ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఆన్ హిజ్ ఆర్ హర్ ఈ అడ్మిట్ కార్డ్ ఈజ్ నాట్ క్లియర్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఈజ్ వితౌట్ నేమ్ ఆర్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ విల్ హ్యావ్ టు బ్రింగ్ అ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అలాంగ్ విత్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, 1 ఫర్ ఈచ్ సెషన్. అంటే ఎక్కడైతే ఎవరి నేమ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ ఫోటో అంటే జనరల్గా ఫోటోగ్రాఫ్ డేట్ ఉంటుంది కదా దానిపైన ఐడి కార్డ్ పైన, అది లేకపోతే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సపరేట్గా తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. దానిపైన ఫోటో పైన ఏముండాలి, విత్ నేమ్ ఉండాలి అండ్ డేట్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు చూస్తూ ఉంటే క్యాండిడేట్స్ ఆప్టెడ్ ఫర్ స్క్రైబ్.
స్క్రైబ్కి సపరేట్ ఐడి కార్డు ఉంటుంది, దానికి సంబంధించిన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ షల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ గవర్నమెంట్ యూజ్డ్ ఫోటో ఐడి కార్డ్. సో ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకొని ఉంటే ఆ నేమ్ చేంజ్ చేసిన దానికి సంబంధించి క్లియర్ కట్ ప్రూఫ్స్ అక్కడ చూడండి, క్యాండిడేట్స్ హ్యాస్ చేంజ్డ్ నేమ్, సో ప్రొడ్యూస్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇన్ ద చేంజ్డ్ నేమ్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్, ఫెయిలింగ్ విచ్ హీ ఆర్ షీ విల్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్. ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ ఓఎంఆర్ విషయంలో కొన్ని కామన్ మిస్టేక్స్ ఉంటాయి. ఇది మీరు సబ్మిట్ చేయాల్సిన ఓఎంఆర్. చూడండి మిస్టేక్స్ యూపీఎస్సీ చాలా క్లియర్గా ఇచ్చింది. సిరీస్ ఏదైతే ఉంటుందో అది ఉండదు. మీరు కనుక సిరీస్ని హాఫ్ బబ్లింగ్ చేసి చూడండి, క్యాండిడేట్ ఎన్కోడెడ్ సి ఇన్స్టెడ్ ఆఫ్ ఏ. చూడండి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి. చాలామందికి ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసినాక చాలా నర్వస్నెస్ ఉంటుంది. ఇది ఫిల్ చేసే టైంలో రిలాక్స్డ్గా ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నేను బుక్లెట్ నెంబర్ తప్పు పెట్టాను, సబ్జెక్ట్ కోడ్ తప్పు పెట్టాను, రోల్ నెంబర్లో మిస్టేక్ చేశాను, ఇందులో ఏ మిస్టేక్ చేసినా మళ్ళీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అంటే మీ ఓఎంఆర్ వ్యాలిడ్ కాదు. జాగ్రత్తగా, సో ఏం టెన్షన్ లేకుండా నిదానంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎగ్జామినర్కి అడిగిన తర్వాత రాయండి. బ్లాక్ బాల్ పాయింట్ పెన్, వీలైతే పెన్సిల్ తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు అలౌ చేశారు, బట్ పెన్ తోటే వీ విల్ బి యూజింగ్. ఓకే, సో ఇక్కడ బుక్లెట్ సిరీస్ ఎలా చేయాలో చెప్పారు. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ అసలు కోడింగే చేయలేదు, బుక్లెట్ సిరీస్కి ఏం రాయలేదు. బుక్లెట్ సిరీస్ రాయకపోయినా కూడా అగైన్ ఇట్ విల్ నాట్ బి వ్యాలిడేటెడ్. సో చూడండి సబ్జెక్ట్ కోడ్ అండ్ రోల్ నెంబర్. సో సబ్జెక్ట్ కోడ్ అండ్ అలాగే ఇక్కడ చూడండి రాంగ్ కనిపిస్తుంది, ఇక్కడ రెండింటిని కలిపి 2 నంబర్లు పెట్టేశారు పక్క పక్కన 2, అంటే లైక్ ఈ సెకండ్ రోలో. సో రోల్ నెంబర్ విషయంలో లేకపోతే నంబర్స్ విషయంలో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూడండి, సో గాట్ దిస్ పాయింట్. అండ్ నెక్స్ట్ మీకు జస్ట్ చూపిస్తున్నాను ఓఎంఆర్. కొంతమంది ఓఎంఆర్ పైన సైడ్కి ఇలా రాస్తున్నారు, ఎటువంటి సింబల్స్, రిలీజియస్ సింబల్స్ కానీ ఎటువంటి రైటింగ్స్ కానీ రాయకూడదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పార్షియల్గా బబ్లింగ్ చేస్తున్నారు. ఇలా పార్షియల్గా బబ్లింగ్ చేస్తుంటే సో దానికి రెస్పాన్స్ యాడ్ చేయరు, మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇది స్కాన్డ్ అటెండెన్స్ లిస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇంకొన్ని థింగ్స్, ఎక్కడ సిగ్నేచర్ పెట్టాలో అక్కడే సిగ్నేచర్ పెట్టాలి. ఓకే, మీ రోల్ నెంబర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్. ఓకేనా? ఐ హోప్ దిస్ ఇస్ ఫైన్ ఫర్ యూ. ఐ విష్ యూ అ వెరీ ఆల్ ది బెస్ట్. సింపుల్గా క్రిస్ప్గా చెప్తున్నాను. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, పర్వాలేదు. వ్రిస్ట్ వాచ్ తీసుకెళ్ళండి, అనలాగ్ వాచ్. ఒక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి, పెన్సిల్ తీసుకెళ్ళొచ్చు, అడ్మిట్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళండి. దాంతోపాటు ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఒరిజినల్ది, జిరాక్స్ కాదు. ఒకవేళ మీ ఐడి కార్డులో ఫోటో లేకపోయినా, నేమ్ లేకపోయినా, సో మళ్ళీ ఇంకొక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, దానిపైన నేమ్ ఉండాలి, దానిపైన డేట్ ఉండాలి. సో పొద్దునటికి ఒకటి, ఆఫ్టర్నూన్కి ఒకటి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళండి. 9:30 to 11:30 ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంది, 2:30 to 4:30 సెకండ్ ఎగ్జామినేషన్ ఉంది. సో హాఫ్ అన్ అవర్ వీలైతే 1 అవర్ బిఫోర్ వెళ్ళండి. అండ్ ఎటువంటి ప్యానిక్ అవ్వకండి. కొన్నిసార్లు సెంటర్ నేమ్స్ సేమ్ ఉన్నా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సాధ్యమైనంత వరకు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందుగా వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను కమెంట్ సెక్షన్లో. లేదంటే నాకు మెసేజ్ పెట్టండి 9110556858. దిస్ ఈస్ మై నంబర్. మీరు నాకు వాట్సాప్ చేయండి. ఏ డౌట్ ఉన్నా ఐ విల్ ట్రై టు అడ్రస్ దిస్. ఐ విష్ యూ వన్స్ అగైన్ అ వెరీ ఆల్ ద బెస్ట్. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. దీనికంటే ముందు నిన్ననే ఒక వీడియో చేశాను, ఎగ్జామ్లో ఎంత ప్రశాంతంగా ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ గురించి. ఆ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.